ఇంతటి చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పుడే మన అది నాకింత దేవిగా మాట్లాడాల్సిందేవి, దేవుడు మాట్లాడాల్సిందేవి. అంతా అందరూ మాట్లాడేస్తున్నారా? కంగ్రాచులేషన్ ఫస్ట్ మీ అందరికీ. అక్కడ మన ఇండియన్ క్రికెట్ టీం అయితే ఇక్కడ మన తాడిపత్రి మళ్ళీ ఇది అవునా కదా? వాళ్ళు చాలా క్లాప్ క్లాప్ కొట్టేది. రైట్. మరి నిన్న జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో మహిళలు మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ చేశారు. ఇది కేవలం ఒక తరానికో ఒకరికి సంబంధించినది కాదు, శాశ్వతంగా ప్రతి ఒక్కరూ వీళ్ళకు ఒక క్రీడా స్ఫూర్తిగా ఇచ్చినట్టు అయింది రాత్రి. సో ఖచ్చితంగా దీన్ని మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలా. మరి మీరు కూడా చాలా వరకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు స్పోర్ట్స్ గురించి. మరి మీరు కూడా మీ పిల్లలకి అందరికీ ఎంకరేజ్ చేయండి. స్పోర్ట్స్ తరఫున ఏమున్నా కూడా నేను ఎప్పుడు ముందుకు వస్తాను. ఖచ్చితంగా ఎటువంటి మెటీరియల్ అయినా నేను ముందుకు వస్తాను. దీంతోనే మళ్ళా ప్రతి సంవత్సరం జనవరిలో నేను ఏ విధంగా అయితే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తానో ఈసారి ఖచ్చితంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా దాంట్లో విభాగంగానే ఒక మ్యాచ్ కండక్ట్ చేయబోతున్నాను. ముఖ్యంగా తాడిపత్రి మహిళలకి. సో మీరందరూ కూడా రెడీగా అండి. ఒకటి పిల్లలకి ఒకటి పెద్దలకి కూడా. మరి మీరందరూ రెడీగా ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ నేనైతే కండక్ట్ చేయబోతున్నాను. ఒక టీం తయారు చేసుకోవాలి. మీరు 2 టీంలు, ఎందుకంటే ఆపోజిషన్ ఉండాలి కదా. మీరు 2 టీంలు తయారు చేసుకోండి. ఖచ్చితంగా జనవరిలో క్రికెట్ మ్యాచ్ వెళ్ళబోతున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫున కృతజ్ఞతలు. వాళ్ళకి ఎంత కొట్టినా తక్కువే. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. బట్ మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సృష్టికి మూలం ఆడది కదా. అటువంటి ఆడది ఇప్పుడు ఇవాళ వరల్డ్ ని ఏ రంగంలో లేదో చెప్పండి. మన తల్లి ఆడది, మన భరత మాతని భరత మాత ఎందుకు అంటాము అంటే ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం అటువంటిది, గొప్పతనం అటువంటిది కదా. భూమాత, భారత మాత ఎందుకంటాము అంటే మన స్త్రీ ఔన్నత్యాన్ని అంతగా చాటాలంటే ఒక ఆడదానికి సరితూగా ఎవరు కనుకనే మాతతో పోలుస్తామని. అటువంటిది ఇవాళ మనకి ఏ రంగంలోనూ తక్కువ కాదని క్రికెట్ రంగంలో కూడా నిరూపించారండి మన వాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఎన్నోసార్లు ఆడి వరల్డ్ కప్ కొట్టలేదు. వరల్డ్ కప్ వరకు ఈ సెమీఫైనల్సే కష్టము అన్న వాళ్ళు వరల్డ్ కప్ కొట్టడం అంటే అంత ఆశామాషి కాదు. వాళ్ళు పడిన కష్టము అంతా ఇంత కాదు. మన దేశానికి ఒక మంచి కీర్తి తెచ్చిపెట్టారండి. స్త్రీ ఏ రంగంలో లేదు అంటే ఎక్కడైనా చూసుకోండి. ప్రతి ఒక్కటి పొద్దున లేచినప్పటి నుంచి పాచి పని చేసే దగ్గర నుంచి మన మన నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు కూడా ఒక ఆడదే దేశాన్ని పరిపాలిస్తుంది. అటువంటి భారతదేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ప్రభాకర్ రెడ్డి గారి విషయంకి వస్తే తను లేకపోయినా ఇక్కడ మనకి ఇంత సెలబ్రేషన్ అంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. అటువంటిది ఆగకూడదు. మనము మహిళలు సాధించిన విజయం అంతా ఇంత కాదు అని చెప్పి మనకు అక్కడి నుంచి కూడా గైడ్ చేస్తున్నారు. అటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఒక్కసారి జై జేసీ, జై జేసీ, జై జేసీ, జై జేసీ. మా గురించి ప్రతి ఒక్క చోట మహిళలని అంటారు. అందుకని జేసీ ఫ్యామిలీకి, జేసీ ప్రభాకర్ రెడ్డి అనేది మన డైనమిక్ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ టు అవర్ ఎమ్మెల్యే అండ్ చైర్మన్ సార్. జై హో భారత్.
Thank you.